తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది, అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. గురువు గారు, 2026వ సంవత్సరం మే నెలలో ఉన్నాము. మరి ఈ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మా ప్రేక్షకులకు తెలియపరుస్తారా? తప్పకుండా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. షూరిటీస్ పెట్టవచ్చును. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం వహించవచ్చును. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పెన్షన్కి వెళ్ళొచ్చు. అలాగే విద్యార్థులకి పట్టిందల్లా బంగారం చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్గా వారికి మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచి యూనివర్సిటీలో సీట్ సాధిస్తారు. అలాగే ఫారెన్కి వెళ్ళి కూడా చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉంది. మెయిన్గా గురువు, శని, రాహుకేతు 4 గ్రహాలు అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి వారికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన వస్తుంది. అలాగే వీరికి ఫారెన్ టూర్, విజిట్స్, అసైన్మెంట్స్, సో ఎప్పటి నుంచి వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మా గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీ బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే స్నేహితులతో మీరు కలుస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా మెయిన్గా ఒక కొత్త వస్తువు ఖచ్చితంగా కొంటారు. అంటే మీరు గోల్డ్ అయినా కొనవచ్చు, లేదంటే వెహికల్ అయినా కొనవచ్చు, లేదంటే ఇంట్లో కొత్త వస్తువు ఏదైనా సరే కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్గా మన ఆరోగ్యం చూసుకున్నా కూడా, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా చూసుకున్నా కూడా ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా తప్పకుండా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు చాలా మటుకు ఉండి ఉంటాయి. సో ఒక 4-5 పనులు ఉన్నాయనుకోండి, 1-2 పనులు అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం గురుబలం ఉంది కాబట్టి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మీరు కష్టపడితే కనుక తప్పకుండా మీరు అనుకున్న పనులని తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. గురువు గారు, ఈ రాశిలో ఉన్న వారికి వివాహ విషయానికి వస్తే ఏం చెప్తారు? సాధారణంగా వివాహం అనేటప్పుడు ఏంటంటే మనకు గురుబలం ఖచ్చితంగా ఉండాలండి. సో గురువే వివాహాన్ని కూడా కారకుడు. సో 2వ స్థానం అంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం, వాక్స్థానం అంటారు. సో ఇక్కడ మనకి గురువు
ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో ఉన్నందుకు కుటుంబం ఏర్పడుతుంది. అంటే ఇప్పటివరకు కుటుంబం అనేది లేకపోతే కనుక కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబం ఏర్పడడం అంటేనే వివాహం అన్నమాట. సో ఎవరికైతే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. సో లేట్ చేయకండి, ఎందుకంటే ఈ నెల ఇంకా లాస్ట్ మే నెల, ఎందుకంటే జూన్ 2 నుంచి మళ్ళీ ఇదే ఈ వృషభ రాశి వారికి అంటే మనకి తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతారు అనమాట. సో తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంత బలం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు గట్టి ప్రయత్నం చేస్తే వివాహానికి అవకాశాలు, అంటే కనీసం వివాహం కుదరడం అయినా సరే ఈ నెల లోపల, సో కనీసం ఎంగేజ్మెంట్ అవడం ఇలాంటివి ఏవైనా సరే జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇక సంతానం విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సంతానం మా విషయానికి వస్తే కూడా మెయిన్గా సంతానకారకుడు ఏ మనిషికైనా గురువే అండి. సో అలాంటి గురువు మనకి ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి, కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబం ఏర్పడడం, అలాగే కుటుంబంలో ఒక సంతానం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. బట్ ఖచ్చితంగా మీరు మెయిన్ మానవ ప్రయత్నం అనేది చేయాలి. అలాగే ఖచ్చితంగా ఇప్పుడు మెయిన్గా ఏదైనా ఒకటే అండి, సో మనస్ఫూర్తిగా మీరు రెడీగా ఉండాలి. వివాహ విషయం కానివ్వండి, సంతాన విషయం కానివ్వండి, ఉద్యోగం ఏదైనా సరే మీరు రెడీగా ఉండి, ఎస్ నేను మనస్ఫూర్తిగా రెడీగా ఉన్నాను వివాహానికి, సంతానానికి నేను రెడీగా ఉన్నాను అని అనుకున్నప్పుడే అవుతుందండి. లేదంటే కనుక ఎంత గురుబలం వచ్చినా కూడా అది వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ మనకు పని అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా మీరు అనుకోండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం పుట్టేందుకు అవకాశం 100% ఈ వృషభ రాశి వారికి ఉంది. ఎలాంటి పరిహారాలు చేస్తే వారికి మంచి జరుగుతుందని చెప్తారు? ఇప్పుడు మనకు మెయిన్ అంటే వృషభ రాశి వారు ప్రస్తుతం అయితే కనుక చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడండి. సో కేతుకు సంబంధించిన దేవుడు వచ్చేసి మనకి వినాయకుడు. సో ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే మనం వినాయకుడు టెంపుల్కి ప్రతి బుధవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలా వీలైతే కనుక ఆయనకి అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా తెలియపరిచారు గురువుగారు. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటే మంచిది అని పరిహారంతో పాటు తెలియపరిచినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి, మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.